యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మనం స్వామిని దర్శించుకోవడానికి విజయవాడకు వచ్చామండి. విజయవాడలో స్వామిని దర్శించుకుందాం రండి. చూసారా స్వామి భక్తులకు ఇక్కడ అభయాంజనేయ స్వామిగా దర్శనమిస్తున్నారండి. ఇది హైవే పక్కనే ఉంటుందండి. దేవాలయం అనేది హైవే పక్కనే ఉంటుంది అన్నమాట. స్వామి దేవాలయం చూడండి, స్వామి ఎలా ఉన్నారో నిండుగా అలంకరించారండి. ఈ చెట్టు చూడండి, ఎన్నో తరాల నుంచి ఉన్న చెట్టు అండి. దానికి కూడా నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ చూడండి, మన సీతారాములు, లక్ష్మణ స్వామి, మన ఆంజనేయ స్వామి అండి. ఇక్కడ కూడా పువ్వులతో నిండుగా అలంకరించి దీపం పెట్టారు. ఇక్కడ మన స్వామిని చూడండి ఎలా ఉన్నారో, గద పట్టుకొని స్వామి చాలా నిండుగా ఉన్నారండి. ఇక్కడ కూడా పువ్వులతో ఎంత బాగా అలంకరించారంటే స్వామి ఖాళీ లేకుండా పువ్వులతో అలంకరించేశారండి. పైన ఒక చిన్న షెడ్ అండి. ఆ చెట్టుని నరకకుండా ఆ షెడ్ బాగా నిర్మించారండి. స్వామికి ఎటువంటి వర్షం కూడా లోపలికి రాకుండా నిండుగా అన్ని ప్రికాషన్స్ తీసుకొని షెడ్ వేసామని చెప్తున్నారనమాట. స్వామి చూడండి ఎంత నిండుగా పువ్వులతో, అరటిపళ్ళతో ఎంత నిండుగా ఉన్నారో. చాలా బాగా అలంకరించారండి. చాలా నిండుగా అలంకరించారు స్వామిని. అయితే స్వామికి ఇష్టమైన తమలపాకులు, స్వామికి ఇష్టమైన అరటిపళ్ళతో చాలా నిండుగా అలంకరించారండి స్వామిని. ఇక్కడ చూసుకున్నట్లయితే పైన అందరి దేవుళ్ళ పటాలను కూడా పెట్టారండి. పెద్ద పెద్ద పటాలను పెట్టారనమాట. వాటికి కూడా ఈ ప్లాస్టిక్ మాలలు ఉంటాయి కదా, అవి ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ కింద చూసుకున్న వెంకటేశ్వర స్వామి, వినాయకులు వారు ఇలా అందరినీ నిండుగా పెట్టారండి. కానీ భక్తులు చాలామంది వస్తుంటారు ఈ దేవాలయానికి అని మీకు మాత్రం అర్థమై ఉంటుందండి. ఇక్కడ స్వామి అలంకారం కానీ, స్వామి దగ్గర ఉన్న పువ్వులు కానీ చూస్తుంటేనే మీకు అర్థమై ఉండొచ్చు ఎంత నమ్ముతారో ఇక్కడ మన స్వామిని, ఎంత ఇష్టపడి పూజలు చేసుకుంటున్నారో, ఎంతమంది భక్తులు వస్తున్నారో మీకు ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న పువ్వుల్ని కానీ, ఈ అలంకరణ కానీ చూస్తేనే మీకు అర్థమవుతూ ఉండొచ్చండి. నేను కూడా ఇంత చిన్న ఆలయానికి ఇంత మంది భక్తులు రావడం, నేనున్నప్పుడే ఒక 2-3 వచ్చారండి. నేను పక్కన వెయిట్ చేసి, వాళ్ళ పూజ అయ్యే వరకు వెయిట్ చేసి తర్వాత నేను వీడియో తీసుకున్నాను అనమాట. ఇది దేవాలయం హైవే పక్కనే ఉంటుందండి. చాలా నిండుగా ఉన్నారండి స్వామిని. ఇంత బిజీ షెడ్యూల్లో ఇక్కడ విజయవాడ అంటేనే ఉరుకుల పరుగుల లైఫ్ అండి. సిటీ లైఫ్ అంటేనే మన పల్లెటూరులో ఉన్నట్టు ఉండదు, ఉరుకుల పరుగుల లైఫ్లో ఉంటుంది. చూడండి ఎంత పెద్ద చెట్టు, ఎన్నో తరాల నుంచి ఉన్న చెట్టునండి. అలా దాన్ని పాడు చేయకుండా అలా ఉంచారంటేనే చాలా బాగా అనిపించిందండి. అలా అని రేకుల షెడ్ వేసి అలా ఉంచినా కానీ ఎటువంటి ఒక్క డ్రాప్ వర్షపు వాటర్ కూడా రాదంటండి. అంత ప్రికాషనరీగా వేసామని చెప్తున్నారు. ఇక్కడ పక్కన ఎవరైనా ఈవినింగ్స్ కూర్చోడానికి ఒక బెంచ్లా వేశారండి. దేవాలయం ఎంత చిన్నదా పెద్దదా అని కాదండి, భక్తులు ఎంత నమ్మారు స్వామిని, ఆ స్వామిలో ఎంత సత్యం ఉన్నది అనేది ఇంకొకసారి మనకి ప్రూవ్ అయిందండి ఈ దేవాలయాన్ని చూసాక. అండి ఈరోజు వీడియో. మీ అందరూ దగ్గరలో ఉన్న వాళ్ళైతే విజయవాడలో హైవే పక్కనే కనిపిస్తూ ఉంటారండి స్వామి, మన అభయాంజనేయ స్వామి. తప్పకుండా ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, ఇక్కడ వరకు రాలేని వాళ్ళైతే మా కళ్ళతో స్వామిని మీకు చూపిస్తున్నామండి. స్వామిని దర్శించుకొని మీ కష్టాల నుండి, మీ ఇబ్బందుల నుండి బయటపడాలని కోరుకుంటున్నాను. మన హనుమాన్ ఫ్యామిలీ అందరికన్నా పెద్ద ఫ్యామిలీతో ఫామ్ అవ్వాలని, రక్త సంబంధంతోనే కాకుండా దైవ సంబంధంతో కూడా ఒక ఫ్యామిలీగా ఫామ్ అవ్వచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో యూట్యూబ్ కమ్యూనిటీలో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా హనుమాన్ ఫ్యామిలీ మెంబర్ అవ్వగలరు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో, పిల్ల పాపలతో సంతోషంగా ఆనందంగా ఉండాలని మన అభయాంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్.
కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.